వెల్కమ్ టు ఫోర్ సైట్స్ టీవీ. అంతరిక్ష పరిశోధనా స్థానమున్న సూళ్లూరుపేటలో ఎన్నికల ఫలితాల కౌంట్ డౌన్ మొదలైంది. సార్వత్రిక ఎన్నికల విజేత ఎవరనే విషయం అంచనాలకు అందక ఉత్కంఠ నెలకొంది. సిట్టింగ్ ఎమ్మెల్యే కలివేటి సంజీవయ్యకు మరో దఫా అవకాశం లభిస్తుందా? సూళ్లూరుపేట ఓటర్లు టీడీపీ అభ్యర్థి విజయను ఆదరించి హక్కున చేర్చుకుంటారా అనే అంశంపై సస్పెన్స్ నెలకొంది. సూళ్లూరుపేటలో ఓటర్ల అభిప్రాయాలు ఎలా ఉన్నాయో ఈ స్టోరీ ద్వారా తెలుసుకుందాం. వాస్తవానికి నాయకత్వ బలమున్న వైసీపీ పార్టీ నుంచి వార్ వన్ సైడ్ కావాల్సి ఉంది. పోలింగ్ వరకు అదే విధమైన పరిస్థితిని తలపించింది. టీడీపీ నుంచి మహిళను అభ్యర్థిగా రంగంలోకి దించడం, ఆమె ప్రాధాన్యం అంతంత మాత్రం కావడంతో వైసీపీ గెలుపు నల్లేరుపై నడకన్న అభిప్రాయం సర్వత్రా వెల్లడైంది. సూళ్లూరుపేట నియోజకవర్గంలో వైసీపీ జెండా రెపరెపలాడుతోందన్న కథనాలు ఊపందుకున్నాయి. పోలింగ్ అనంతరం కొన్ని వర్గాలు పనిగట్టుకుని ఓటేసిన పరిస్థితి వైసీపీ పక్షాలను ఆందోళనలోకి నెట్టింది. వైసీపీలో అంతర్గతంగా ఉన్న పోరుపచ్చాలు చాప కింద నీరులా మారి ఎన్నికల నిర్వహణపై ప్రభావితం చూపాయన్న చర్చలు ప్రజాక్షేత్రంలో చక్కెర్లు కొడుతున్నాయి. గెలుపు ధీమా కల చెదిరిపోయి స్వల్ప మెజారిటీతో అయినా వైసీపీ గట్టెక్కుతోందనే భావనే ప్రస్తుతం నెలకొంది. టీడీపీ అభ్యర్థి మహిళ కావడంతో ముమ్మాటికి విజయం వరించదన్న పురుషాధిక్య వాదన వినిపిస్తోంది. వాస్తవానికి సంజీవయ్య మృదు స్వభావి, గొడవలను ప్రోత్సహించేవారు కాదు అన్న మంచి పేరు ఉన్నప్పటికీ ఇతర ప్రాంతాలకు ఏమాత్రం తీసిపోని విధంగా ఇసుక మట్టి మాఫియా సూళ్లూరుపేట నియోజకవర్గంలో విచ్చలవిడిగా సాగిందన్న అపవాదు ఎన్నికల నాటికి కూడా వైరల్ అవుతూనే ఉంది. ప్రకృతి వనరులను అడ్డంగా దోచేసిన పరిస్థితికి పరాకాష్ఠగా వెలిసిన ఇసుక కొండలు సూళ్లూరుపేటలోనూ దర్శనమిచ్చాయి. ప్రజాక్షేత్రాన్ని ఏమాత్రం లెక్క చేయకుండా ప్రభుత్వం సహకారంతో ఎడాపెడా దోచేసిన పరిస్థితులను ప్రజాక్షేత్రం గమనిస్తూ పోలింగ్ సమయానికి ధర్మ అధర్మాల ప్రసక్తిని వెలికితీసి తీర్పును అందించేందుకు సిద్ధమైంది. రాష్ట్ర సరిహద్దు కావడంతో భారీగా పొరుగున ఉన్న తమిళ రాజధాని నగరానికి సాగిన ఇసుక సిలికా అక్రమ రవాణాను ఎమ్మెల్యే అరికట్టలేకపోయారన్న విమర్శలు ఊపందుకున్నాయి. ఎమ్మెల్యే అనుచరులే అక్రమ మైనింగ్ నిర్వహించి ఎమ్మెల్యేకు కూడా పర్సంటేజీలు దండిగా సమకూర్చారని ప్రతిపక్షాలు దుమ్మెత్తిపోశాయి. అనుచరులకు హఠాత్తుగా సమకూరిన సంపదలు ప్రతిపక్షాల విమర్శలకు బలాన్ని చేకూర్చాయి. బటన్ నొక్కుడు ప్రయోజనం అసలైన లబ్ధిదారులకు శాంతం అందని పరిస్థితి సూళ్లూరుపేట నియోజకవర్గంలో అధికమైంది. లేని ఆస్తుల సాకుగా చూపి కొన్ని విడతలు లబ్ధిదారులకు సంక్షేమ ప్రయోజనాలు చేరని పరిస్థితి ఎన్నికల నాటికి వ్యతిరేకతగా మారింది. భారీగా చెల్లించిన కరెంటు బిల్లులలో తమ పేరున నమోదు కావడం వంటి పరిపాలనా వైఫల్యాలు వైసీపీ ప్రతిష్టను సూళ్లూరుపేట నియోజకవర్గంలో దెబ్బతీశాయన్నది రాజకీయ పరిశీలకుల అభిప్రాయం. వాలంటీరు సచివాలయ వ్యవస్థలు ఉన్నప్పటికీ ప్రజలు ఇబ్బందులు ఎదుర్కోక తప్పలేదు. గతంలో పంచాయతీ మండల కేంద్రాల వరకు వెళ్లే పరిస్థితి నుంచి కాస్త ఉపశమనం కలిగిందన్న అభిప్రాయమే వ్యక్తమైంది. తమ ప్రాంతంలో ఉండే సచివాలయాలను పలుమార్లు ఆశ్రయించక తప్పలేదు. దూరం తగ్గడం ఒక్కటి మినహా ప్రభుత్వం నుంచి అందాల్సిన ప్రయోజనాలు అందక లబ్ధిదారులు ఎదుర్కొన్న ఇబ్బందులు అనేకం. స్థానికంగా ఉన్న అధికార పార్టీ కార్యకర్తను సంప్రదించాలన్నా వారు వాలంటీరు స్థాయికి దిగదిడుపు అన్న అభిప్రాయం వ్యక్తమైంది. అంతా ఆన్లైన్ అంటూ సచివాలయాల చుట్టూ తిప్పుకొని వేధించిన తీరు ఎన్నికల నాటికి ప్రభుత్వంపై వ్యతిరేకతగా మారింది. ఓటర్ పోలింగ్ లో చేతివాటాన్ని చూపి వైఫల్యాలపై చెల్లుమనిపించారన్న సమాచారం వైసీపీ వర్గాలను అయోమయంలో నెట్టింది. వైసీపీకి గుంభనంగా బటన్ నొక్కి మద్దతు ఇచ్చిన వారిలో సంక్షేమ ప్రయోజనాలను అందుకున్న వారు అధికం. తమకు లభించింది ప్రజాధనం అయినా దళారీలు లేకుండా దరిచేర్చింది జగనే కదా అన్న సానుకూల స్పందన పోలింగ్ వరకు కొనసాగింది. లబ్ధి పొందిన ఇంటికి ఒక్కరు మాత్రమే స్థానిక అభ్యర్థితో పని లేకుండా ఫ్యాన్ గుర్తుపై బటన్ నొక్కి అభిమానాన్ని చాటుకున్నారు. పెరిగిన ధరలు రాజ్యాంగ వ్యవస్థల అస్తిత్వాన్ని ప్రభావితం చేసే స్థాయిలో సాగిన అధికార దుర్వినియోగం తదితర ఘటనలతో ఇంటిల్లిపాది కృతజ్ఞత చూపే స్థాయి లేదన్న భావనే అధికమైంది. సూళ్లూరుపేటలోనూ అధికార పార్టీ వ్యక్తుల చర్యలకు ఇబ్బందులను ఎదుర్కొంటున్న వారికి ప్రతిపక్షాలు ఆశ్రయం ఇచ్చారు. ఈ మేరకు దశాబ్దం పాటు ప్రజాప్రతినిధిగా ఉన్న సంజీవయ్య సామర్థ్యాన్ని చూపలేకపోయారన్న అసంతృప్తి ప్రతికూలంగా మారిందన్న మాట వాస్తవం.
మరో 5 ఏళ్లు సంజీవయ్యకే అవకాశం ఇవ్వాలా అనే విషయంలో మెజారిటీ అభిప్రాయాలు ప్రతికూలమయ్యాయి. పార్టీ నిర్ణయం సంజీవయ్యనే కొనసాగించడంతో అంతర్గత అసమ్మతి సెగ కొంతమేరకు తగ్గినా సహాయ నిరాకరణ విధానమే సాగిందన్నది విశ్లేషకుల వాదన. సూళ్లూరుపేటలో గెలుపు స్పష్టం కాని సంకేతాలే వెలువడుతున్నాయని రాజకీయ విశ్లేషకులు లెక్కలు వేస్తున్నారు. అప్పటికీ సూళ్లూరుపేటలో ఉన్న వేనాటి వర్గంలో పెద్ద తలకాయ వైసీపీ పక్షం వహించింది. అయినప్పటికీ ఆయన అనుభవాన్ని వినియోగించడంలో కలివేటి చొరవ చూపలేదని మాటలు ఆయా వర్గాల నుంచే వినిపిస్తున్నాయి. ఈ కారణంగా వేనాటి వర్గానికి చెందిన కొందరు టీడీపీలోనే ఆగిపోయారు. వేనాటి వర్గంలో కీలకమైన మునిరెడ్డి కుమారుడు టీడీపీ పక్షంలోనే కొనసాగుతూ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. టీడీపీ అభ్యర్థి నెలవల విజయశ్రీ నెలవల సుబ్రహ్మణ్యం కుమార్తె కావడం ఒక్కటే ఆమెకున్న వ్యక్తిగత ప్రాధాన్యం. నెలవల సుబ్రహ్మణ్యం ఎన్నికల రాజకీయాన్ని అమాంతం తన వైపు తిప్పుకునే రాజకీయ చరిష్మా ఉన్నవారు కాదు. ఆయన కూడా గతంలో రిజర్వేషన్ ప్రాతిపదికన అప్పటి కాంగ్రెస్ నాయకులు మాజీ సీఎం నేదురుమల్లి జనార్దన్ రెడ్డి అనుచరునిగా రాజకీయ అరంగేట్రం చేసి ఎమ్మెల్యే అయిన వారే. ఆయన కుమార్తెకు టీడీపీ అభ్యర్థి కావడమే కేవలం ఆమె బలం. గంగా ప్రసాద్ టీడీపీ నాయకత్వాన్ని కొనసాగిస్తూ వైసీపీ అసమ్మతులను అనుకూలం చేయడంతో రాజకీయ అనుభవాన్ని పండించారు. జనసేన బీజేపీ వర్గాలను కలుపుకుపోవడంలోనూ సఫలీకృతులు కావడంతో టీడీపీకి పోలింగ్లోనూ లాభం చేకూరింది. సూళ్లూరుపేటలో 2 నాయకుల పాత్ర ప్రత్యేకతను చాటుకుంది. ఒకరు పెళ్లకూరు మండలాన్ని ప్రభావితం చేసే స్థాయిలో సామర్థ్యమున్న సత్యనారాయణ రెడ్డి వైసీపీ మద్దతుదారుగా ఉన్నారు. మరొకరు సిరసనంబేడు విజయభాస్కర్ రెడ్డి నాయుడుపేట మండలంలో పేరెన్నికగన్న టీడీపీ నాయకులు. ఇరువురికి పార్టీ ప్రాధాన్యతలే ముఖ్యం. అభ్యర్థి ఎవరైనా పార్టీ నిర్ణయం శిరోధార్యంగా పనిచేస్తూ విజయావకాశాల కోసం పనిచేస్తూనే ఉంటారు. తమ సొంత నిధులు వెచ్చించి కూడా వీరు వర్గాలను కొనసాగిస్తూ వారి వారి పార్టీలకు లబ్ధి చేకూరేలా ఉనికిని చాటుతోన్నారు. ప్రధాన నాయకుల పర్యటనలో వీరు ప్రత్యేకించి జన సమీకరణతో సభలను నిర్వహించడం, అన్ని వేళలా తమను ఆశ్రయించిన వారి కోసం పనిచేస్తుండడం కారణంగా ప్రజాక్షేత్రంలో కొంత అనుకూలత ఉంది. నాయుడుపేటలో విజయభాస్కర్ రెడ్డి హవాకు తోడు వైసీపీలో కీలకంగా ఉన్న 786 రఫీ టీడీపీ పక్షం వహించడంతో నాయుడుపేట మండలంలో పోలింగ్ టీడీపీ పక్షం అన్న ఊహాగానాలు వెల్లువెత్తాయి. పెళ్లకూరు మండలంలో సత్యనారాయణ రెడ్డి సహకారంతో వైసీపీ ముందంజలో ఉండే పరిస్థితులు కనిపిస్తున్నాయి. సూళ్లూరుపేటలో ఏ కోణం నుంచి చూసినా కలివేటి సంజీవయ్యను మరో 5 సంవత్సరాలు కొనసాగించే విషయంపై వ్యతిరేకత కొనసాగుతోంది. ప్రతిపక్షానికి ఎనలేని ప్రయోజనం కలిగించిందన్న అభిప్రాయం మెండుగా వ్యక్తమవుతోంది. వైసీపీకి గెలుపు ఖాయం అనుకుంటున్న సూళ్లూరుపేటలో కూడా అధికార పార్టీకి వ్యతిరేక పవనాలు గట్టిగానే వీచాయన్నది స్పష్టమవుతోంది. ఈ పరిస్థితిని అనుసరించి సమీకరణాలు కృత్రిమ మేధోమదనంతో పరిశీలిస్తే టీడీపీ వైపు గెలుపు గాలి వీచే పరిస్థితి కనిపిస్తోందని కొన్ని సంస్థలు వెల్లడిస్తున్నాయి. అంతా భావిస్తున్నట్లు వైసీపీకి విజయం చేజారుతోందా, సిట్టింగ్ ఎమ్మెల్యే సంజీవయ్య హ్యాట్రిక్ విజయాన్ని సాధించే అవకాశం దాదాపు దూరమైందా అనే చర్చలు ఉత్కంఠను రేపుతున్నాయి. టీడీపీ అభ్యర్థి విజయాన్ని సాధిస్తే మహిళ ఒంటరి పోరాటాన్ని ప్రజలు గట్టెక్కించడమే అవుతోంది. సరికొత్త రాజకీయానికి నాంది పలకనున్న సూళ్లూరుపేట ఫలితాలపై లెక్కింపు వరకు ఉత్కంఠ తప్పడం లేదు.